ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి కలలోనూ బంగారమే జిగేల్మంటోంది. కొద్ది రోజులుగా బంగారం ధరలు పట్టపగ్గాలు లేకుండా పరుగులు తీస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రేస్లో బంగారం కొనలేకపోయిన వారు అయ్యో కొని ఉంటే బాగుండునే అనుకుంటున్నారు. అసలు ధరలు ఇలా ఉన్నట్టుండి ఎందుకు ఆకాశాన్ని తాకుతున్నాయని మరికొందరి డౌట్. బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా లేక ఒక చోట ఆగి మళ్ళీ తగ్గుముఖం పడతాయా అన్న డలైమా కూడా ఉంది. చేతిలో డబ్బులుంటే బంగారంలో పెట్టుబడి పెట్టడం సేఫేనా లేక రిస్కా అని ఇంకొందరు నిపుణులు అడుగుతున్నారు. మొత్తానికి అందరూ బంగారం చుట్టూనే ప్రదక్షిణలు చేస్తున్నారు. బంగారం ధరలు ఏటా ఎంతో కొంత పెరగటం కొత్త విషయం కాదు, అందులో ఆశ్చర్యమూ లేదు. కానీ కొద్ది నెలలుగా బంగారం ధరలు పెరుగుతున్న తీరే కొందరికి మిస్టరీగా అనిపిస్తోంది. ఈ పరుగు అసలు నిజమైందేనా లేక దీని వెనక ఎవరి హస్తమైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పుడెప్పుడో హర్షద్ మెహతా సెన్సెక్స్ని అమాంతం ఆకాశం దాకా తీసుకెళ్లి అక్కడి నుంచి ఒక్కసారిగా కింద పడేశాడు. ఆ కుంభకోణం లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసింది, లక్షలాది మందిని దివాళా తీయించింది. స్టాక్ మార్కెట్ అంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. ఇప్పటి బంగారు పరుగు వెనక అటువంటి కుట్రో కుంభకోణమో లేదు కదా అని అనుమానించే వాతావరణం లేకపోలేదు. దీనిపై ఎక్స్పర్ట్స్ తలో మాట చెప్తున్నారు. తులం బంగారం ధర కేవలం కొద్ది నెలల్లోనే రాకెట్ వేగంతో వేలకు వేలు పెరిగిపోయింది. రోజు 2 నుంచి 3 వేల రూపాయల మేర బంగారం ధర పెరిగిపోవటం చూసి అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఈ ఏడాది జనవరిలో తులం బంగారం ధర 84,430 రూపాయలు ఉంటే 10 నెలల్లోనే అది ఇంచుమించు 50,000 మేరకు పెరిగి ఇప్పుడు 1,32,000 రూపాయలకు చేరుకుంది. తక్కువ ధర ఉన్నప్పుడే బంగారం కొనిపెట్టుకుంటే ఈ కొద్ది నెలల్లోనే బోలెడు లాభం వచ్చి ఉండేది కదా అని బెంగ పెట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ దూకుడు ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు బంగారం కొన్న కొద్ది నెలల్లో ఊహించని లాభాలు సొంతం చేసుకోవచ్చా అంటే కరెక్ట్గా చెప్పగలిగే వాళ్ళు లేరు. ఎందుకంటే బంగారం ధరలు పెరగటమే కాదు, అవి తగ్గటం వల్ల నష్టపోయిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయి. అవి తక్కువ సందర్భాలే కావచ్చు, కానీ అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పక తప్పదు. ఉదాహరణకు 2013లో బంగారం ధర 4.5% తగ్గింది. 2014లో అయితే 7.9% మేరకు తగ్గిపోయింది. 2015లో 6.65%, 2021లో 4.21% బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం కొనుగోలు చేసిన వారికి నష్టాలు మిగిల్చాయి. అయితే ఈ కాలంలో ఓపికగా ఉన్నవాళ్ళు ఆ తర్వాతి కాలంలో నష్టాన్ని భర్తీ చేసుకోవటమే కాకుండా తిరిగి లాభాల్లోకి వెళ్ళారు. కాకపోతే బంగారం ధరలు ప్రస్తుతం పెరుగుతున్నంత దూకుడుగా ఎప్పుడూ పెరిగిన దాఖలాలు లేవని చెప్పాలి. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? రానున్న కాలంలో బంగారం ధరలు తగ్గుతాయా లేక ఇదే పరుగు మరికొంతకాలం కొనసాగుతుందా? భవిష్యత్ కాలంలో బంగారంపై మోజు క్రేజ్ కూడా తగ్గే అవకాశాలు కనిపించటం లేదంటున్నారు నిపుణులు. బంగారం డిమాండ్ ఇలా పెరిగిపోవటం వెనక అంతర్జాతీయంగా ఏదో ఒక బలమైన కారణం ఉండాలి అన్నది కొందరి అనుమానం. అదే నిజం కూడా. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలు, వివిధ దేశాలను బాధేస్తూ వేస్తున్న టారిఫ్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల ఆలోచనలు మారాయంటున్నారు. దీంతోపాటు యుక్రెయిన్ రష్యా వార్, హమాస్ ఇజ్రాయెల్ వార్, మధ్య ప్రాచ్యంలో నిరంతరం తిష్ట వేసుకుని కూర్చున్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారులకు కొత్త రూట్ చూపిస్తున్నాయి. అందరూ కూడా బంగారంపై పెట్టుబడి పెట్టడమే సేఫ్ అనుకుంటున్నారు. ట్రంప్ వ్యవహార శైలి కారణంగా డాలర్ విలువ కూడా కాస్త పడింది. అమెరికాలో ఇటీవలి షట్ డౌన్ పరిస్థితులు కూడా కొన్ని సంకేతాలను పంపాయి. ఈ పరిణామాల కారణంగా స్టాక్ మార్కెట్లో అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఈ కారణంగానే స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకుని బంగారంపై పెట్టేస్తున్నారు మదుపరులు. బంగారంపై పెట్టుబడి అత్యంత సురక్షితమని అందరూ నమ్ముతున్నారు. అందుకే దానికి డిమాండు పెరిగింది. డిమాండ్తో పాటే రేటు పెరుగుతోంది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం పెద్ద మొత్తంలో బంగారం నిల్వలు కొంటున్నాయి. ఒక్క ఆగస్టు నెలలోనే బ్యాంకులు 15 టన్నుల మేరకు బంగారాన్ని కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక చెప్తోంది. విచిత్రం ఏంటంటే ఈ కొనుగోళ్లలో కజకిస్తాన్, బల్గేరియా, ఎల్ సాల్వడార్ వంటి అనామక దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. వీటి తర్వాతి స్థానంలో బంగారు నిల్వలను పెంచుకుంటోన్న దేశాల్లో భారత్, చైనా, ఖతార్లు ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద బంగారం నిల్వల్లో అగ్రరాజ్యం అమెరికాదే అగ్రస్థానం. అమెరికాలో 2024 డిసెంబర్ నాటికి 8,133 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. 3,351 టన్నుల బంగారం నిల్వల్లో జర్మనీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారతదేశం 8వ స్థానంలో ఉంది. చైనా 2,280 టన్నులతో 6వ స్థానంలో ఉంటే
భారత్ 876 టన్నుల బంగారం నిల్వలతో 8వ స్థానంలో ఉంది. బంగారాన్ని బిస్కెట్ల రూపంలోనో ఆభరణాల రూపంలోనో కొనుగోలు చేయొచ్చు. అదేవిధంగా డిజిటల్ రూపంలో కూడా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. అంటే మన చేతిలో బంగారం కనిపించదు, కానీ మన ఖాతాలో బంగారం నిల్వ ఉంటుంది. దీన్నే గోల్డ్ ఈటీఎఫ్ అంటారు. గోల్డ్ ఈటీఎఫ్లపై పెట్టుబడులు పెట్టడానికి పెద్ద మొత్తంలో మదుపరులు ఆసక్తి చూపిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేసినట్లే గోల్డ్ ఈటీఎఫ్ల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. ఒక్కో యూనిట్ ఒక్కో గ్రాము బంగారంతో సమానంగా ఉంటుంది. దీన్ని ఆన్లైన్లోనే కొనుగోలు చేయొచ్చు, అమ్మనవచ్చు. ఇందుకోసం షేర్లు కొనుగోలు చేసే తరహాలోనే డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ లేని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ను ఎంచుకోవచ్చు. ఈ ఏడాది జూలై సెప్టెంబర్ మధ్యకాలంలోనే గోల్డ్ ఈటీఎఫ్లలో ఏకంగా 2,30,816 కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు వచ్చిపడ్డాయి. అమెరికన్స్ 1,42,000 కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు పెడితే యూరోపియన్లు 71,038 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. భారతీయులు 8,000 కోట్ల రూపాయల విలువ చేసే ఈటీఎఫ్లను కొనుగోలు చేశారు. ఈ గోల్డ్ ఈటీఎఫ్ల విలువ అనేక దేశాల జీడిపి కంటే కూడా ఎక్కువగా ఉన్నాయంటే వీటి క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలా అందరూ ఈటీఎఫ్ల వెంట పరుగులు పెడుతున్నారు కాబట్టే బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఈ దూకుడు ఇంకెంతకాలం కొనసాగుతుందన్నది ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. స్టాక్ మార్కెట్స్ తిరిగి పుంజుకునే పరిస్థితులు వస్తే బంగారం దూకుడుకు అడ్డుకట్ట పడుతుంది. అంతవరకు బంగారాన్ని ఎవ్వరూ ఆపలేరు అంటున్నారు నిపుణులు. ఒకటి మాత్రం నిజం, బంగారంలో పెట్టుబడి పెడితే ఇంచుమించు నష్టపోయే ప్రమాదమే ఉండదంటున్నారు. మధ్యలో ఎప్పుడైనా కొద్దిగా ధరలు తగ్గినా తిరిగి అవి పుంజుకుని ముందుకు పోవటం ఖాయమంటున్నారు. సో బంగారంపై మనసు పారేసుకునే వాళ్ళు ఎప్పట్లాగే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు అంటున్నారు. కాకపోతే ఇలా పెరిగిపోయిన బంగారాన్ని కొనాలంటే మధ్యతరగతి ప్రజలకు కష్టమే. సామాన్యులైతే బంగారాన్ని ఇక కలల్లోనే చూసుకుని మురిసిపోవాలంతే.